హాయ్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. జూనియర్ లెక్చరర్ జువాలజీ జోన్ 2 అయితే కట్ ఆఫ్ ఏ విధంగా జరిగిందనేది పూర్తిగా వివరంగా అయితే ఈ వీడియోలో వివరిస్తాను. ప్రతి ఒక్కరూ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇవి లైక్ మాత్రం అస్సలు మర్చిపోకండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయొచ్చు. మిగతా సబ్జెక్టులో ఇంకా ఎవరికైనా ఏమన్నా పెట్టాలి అని అనుకుంటే కామెంట్లో కామెంట్ చేయండి. అవి కూడా చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తా. కాబట్టి ఎవరైతే ఈ సబ్జెక్టు పెట్టండి సార్ అని చెప్పేసి అనంటే ఆ వీడియో కూడా పెట్టడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తా. ఈరోజు మొత్తానికైతే దీని గురించే టైం అయితే కేటాయించుకున్నా. చాలానే కష్టపడుతున్నా. నా కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ మాత్రమే, సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక వీడియోలోకి వెళ్తే జువాలజీ జోన్ 2 ఇందాకనే జోన్ 1 అయితే పెట్టడం జరిగింది. ఇది జోన్ 2 అనమాట. కట్ ఆఫ్ జోన్ 2 కట్ ఆఫ్ అయితే ఇది మొత్తానికి ఓపెన్ జనరల్ వచ్చేసి 344 వరకు అయితే కట్ ఆఫ్ కావడం అయితే జరిగింది. ఓపెన్ జనరల్. ఓపెన్ ఉమెన్ వచ్చేసి 330 కట్ ఆఫ్ కావడం అయితే జరిగింది. అక్కడ రాయడం అయితే మర్చిపోయినా కాబట్టి మళ్ళీ చూసిన ఇప్పుడే. ఇది 344 అయితే ఓపెన్ జనరల్. ఓపెన్ ఉమెన్ వచ్చేసి 330 వరకు అయితే కట్ ఆఫ్ అయింది. దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళకైతే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ గురించి వివరిస్తే 137 ర్యాంక్ అనమాట. 4 పోస్టులు అయితే ఉన్నాయి జనరల్లో. 327.056 వరకు అయితే కట్ ఆఫ్ కావడం అయితే జరిగింది ఈడబ్ల్యూఎస్. నెక్స్ట్ ఉమెన్ పోస్టులు అయితే 2 ఉన్నాయి ఈడబ్ల్యూఎస్లో. 302.309 వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది. దీనిపైన ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరిగింది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ప్రకారము. తర్వాత నెక్స్ట్ బీసీఏ కేటగిరీలో జనరల్లో 3 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఈ 324 అనమాట. 324.324 వరకు అయితే కట్ ఆఫ్ అయితే కావడం జరిగింది. ఈ 3 పోస్టులు అయితే జనరల్లో ఉన్నాయి బీసీఏ కేటగిరీలో. దీనిపైన ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే జాబ్ రావడం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఉమెన్స్ అయితే 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఉమెన్స్ 2 పోస్టులు ఉన్నాయి. అవి 316.892 వరకు అయితే కట్ ఆఫ్ కావడం అయితే జరిగిందనమాట. దీనిపైన ఎవరికైతే మార్క్స్ వచ్చినాయో వాళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ బీసీబీ అనమాట. బీసీబీ కేటగిరీ వాళ్ళు జనరల్ అయితే 2 పోస్టులు ఉన్నాయన్నమాట. జనరల్లో 2 పోస్టులు ఉన్నాయి. 343.074 వరకు అయితే కట్ ఆఫ్ కావడం అయితే జరిగింది. దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళకి బీసీబీ వాళ్ళకి జనరల్లో ఈ పోస్టులు అయితే ఫిల్అప్ కావడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ ఉమెన్లో 2 పోస్టులు ఉన్నాయి. 118 ర్యాంకు. 327.027 వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది. ఈ బీసీబీ 327.027 వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది ఉమెన్స్కి. దీనిపైన ఎవరికైతే మార్క్స్ వచ్చినావో వాళ్ళైతే ఖచ్చితంగా సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ బీసీబీ వాళ్ళు బీసీబీ అయిపోయింది కదా. బీసీసీ కేటగిరీకి ఒకటే పోస్టే ఉందన్నమాట. 527 ర్యాంక్ అనమాట. ఎవరిదో ఇది చూడండి ఒకసారి. 300.056 ఎవరైతే ఈ స్కోర్ ఉందో వీళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇది జనరల్ పోస్ట్ అనమాట. ఖచ్చితంగా వాళ్ళకే వస్తుంది అనమాట. ఇదైతే కన్ఫర్మ్. ఇంకోటి హారిజంటల్ వర్టికల్ అని అంటున్నారు. 95% దాదాపు దీని ప్రకారమే జరుగుతుందనమాట. ఖచ్చితంగా నేను చెప్పిన ప్రకారమే సెలెక్ట్ అయితే అవుతారు. ఒకసారి అయితే జాగ్రత్త వినండి చెప్పింది మాత్రం. బీసీడీ కేటగిరీ. బీసీడీ వాళ్ళకైతే జనరల్ అయితే 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బీసీడీ కేటగిరీ 2 పోస్టులు అనమాట. జనరల్లో 336.993 ఈ మార్క్స్ కంటే ఎవరైతే పైన ఉన్నారో వాళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది ఈ 2 పోస్టులకి. నెక్స్ట్ ఉమెన్లో 1 పోస్ట్ అయితే ఉంది.
327.787 వాళ్ళకైతే రావడం జరిగింది ఈ పోస్ట్ అయితే. నెక్స్ట్ బీసీఈ వాళ్ళకి, బీసీఈ కేటగిరీ వాళ్ళకైతే బీసీఈ కేటగిరీ జనరల్లో ఒకటే పోస్ట్ ఉందన్నమాట. 332.657 ఎవరికైతే వచ్చిందో వాళ్ళకైతే రావడం జరిగింది. ఉమెన్స్కి అయితే ఒకటే పోస్ట్ ఉంది. 329.645 ఎవరికైతే ఉందో వాళ్ళకైతే ఈ జాబ్ అయితే రావడం జరిగింది. జాగ్రత్తగా గమనించగలరు ప్రతి ఒక్కరూ. లైక్ చేయండి. మన వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎస్సీ కేటగిరీలో అయితే మొత్తం జనరల్లో 5 పోస్టులు ఉన్నాయన్నమాట. ఎస్సీ కేటగిరీలో చాలా ఎక్కువనే ఉన్నాయి. ఇవి 5 ఉన్నాయి. 5లో 330.096 వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది. దీనిపైన ఎవరైతే దీనికంటే ఎక్కువ మార్క్స్ వచ్చి ఉంటాయో వాళ్ళకైతే ఈ జాబ్లో అయితే 5 పోస్టులు అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళే సెలెక్ట్ అవుతారనమాట. 330 పైన ఎవరైతే ఉంటారో వాళ్ళే సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఉమెన్కి అయితే 3 పోస్టులు అయితే ఉండడం జరిగింది. 312.387 కంటే మార్క్స్ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళైతే ఈ 3 జాబ్లకైతే ఎలిజిబుల్ కావడం అయితే జరుగుతుంది ఎస్సీ కేటగిరీ. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ వస్తే జనరల్లో వచ్చేసి 3 పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట. జనరల్లో ఎస్టీ కేటగిరీ జనరల్లో 3 పోస్టులు 304.279 వరకు అయితే కట్ ఆఫ్ కావడం అయితే జరిగింది. దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళకైతే ఈ 3 పోస్టులు అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఉమెన్లో 2 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. 288.762 దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ప్రతి ఒక్కరూ మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎంతో కష్టపడి ఈ వీడియోస్ అయితే చేస్తున్నా ప్రతి సబ్జెక్టు వైజ్గా. కాబట్టి మీరు చేయాల్సిందల్లా జస్ట్ నా కోసం ఒక సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మాత్రమే నేను మీ నుంచి ఆశించేది మాత్రం. ఇంకా ఎవరికైనా ఏదైనా సబ్జెక్ట్స్ క్లారిఫికేషన్ కావాలి అని అనుకుంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్క సబ్జెక్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. ఎక్కువ కామెంట్స్ ఏ సబ్జెక్ట్ నుంచి వస్తాయో ఆ సబ్జెక్ట్ని అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నా. థ్యాంక్ యూ.